ఆత్రేయపురం అనే గ్రామంలో నివసించే రీటా అనే పిచ్చుకకి 2 కూతుళ్ళు. పాపం రీటా భర్త చనిపోవడంతో పిల్లల్ని పోషించటం చాలా కష్టంగా మారింది. ఆయన ఉన్నన్నాళ్ళు నన్నే పనికి వెళ్ళనివ్వకుండా, కనీసం ఇంటి గడప కూడా దాటనివ్వకుండా చూసుకున్నారు. ఇప్పుడు ఆయన లేని లోటు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు నేను ఎక్కడికని వెళ్ళాలి, ఏ పనని చెయ్యాలి, పిల్లల్ని ఎలా పోషించాలి అంటూ రీటా బాధపడుతూ ఉంది. రీటా పిచ్చుక కూతుళ్ళు ఆకలితో ఏడుస్తున్నారు. అమ్మా, ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఉంటే ఇవ్వమ్మా. పిల్లల ఆకలి కూడా తీర్చలేని నా దీనస్థితి గురించి ఎవరికి చెప్పుకోను. ఏదో ఒక పని చేసైనా సరే పిల్లల ఆకలి తీర్చాలి అనుకుంటూ రీటా పని వెతుక్కోవడానికి వెళ్ళింది. ఒక దగ్గర కొట్టులో బస్తాలు మోస్తూ ఉన్నాయి కొన్ని పక్షులు. ఇక్కడ కొట్టు దగ్గర చూస్తుంటే చాలా హడావిడిగా ఉంది. నాకిక్కడ ఏదైనా పని దొరకొచ్చు, వెళ్ళి కొట్టు యజమానిని పని గురించి అడిగి తెలుసుకుంటాను అనుకుంటూ రీటా ఆ కొట్టు యజమాని అయిన చిలుక దగ్గరికి వెళ్ళింది. చిలుక రీటా పిచ్చుకని చూసి, చెప్పమ్మా, నీకు ఏ ఏ సామాన్లు కావాలి చెప్పు, చీటీ రాసి పెడతాను. అయ్యా, నేను సామాన్ల కోసం మీ కొట్టుకి రాలేదు. మీ దగ్గర ఏదైనా పని దొరుకుతుందో అడగడానికి వచ్చాను. నాకింట్లో 2 పిల్లలున్నారు, వాళ్ళని నేనే పోషించాలి. మీరే ఏదో ఒక పనిచ్చి నన్ను ఆదుకోవాలి అంటూ అడిగింది రీటా. అప్పుడు చిలుక చిరాగ్గా, ఏంటి, మీలాంటి వాళ్ళందరికీ పనివ్వడానికే నేను ఈ కొట్టు పెట్టుకున్నానని అనుకుంటున్నావా? వెళ్ళవమ్మా, వెళ్ళు. అదిగో చూసావా, అక్కడ అందరూ బస్తాలు ఎలా మోస్తున్నారో, నువ్వు మోస్తావా? నా దగ్గర అలాంటి పనులు తప్ప ఇంకా వేరే ఏ పనులు ఉండవు. మోస్తానయ్యా, నేను కూడా బస్తాలు మోస్తాను. చిలుక నవ్వుతూ, ఏంటి, నువ్వు ఆ బస్తాలు మోస్తావా? వాటి బరువు ఎంతుంటుందో తెలుసా నీకు? నిన్ను చూస్తుంటే జాలేస్తుంది గాని, ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకుని వెళ్ళి నీ పిల్లలకి ఏదైనా పెట్టు అంటూ చిలుక తన గల్లా పెట్టెలో నుండి 10 రూపాయలు తీసి రీటాకిస్తుంది. అయ్యా, నేనేం అడుక్కోవడానికి రాలేదు. మీ 10 రూపాయలు మీ గల్లా పెట్టెలోనే పెట్టుకోండి. నేను కష్టపడి పని చేసి సంపాదించి నా పిల్లల్ని పోషించుకుంటాను. ఇలా జాలిపడి ఇచ్చే డబ్బులు నాకొద్దు. అయితే తీసుకోకు, ఏదో పాపమని ఇస్తుంటే పని లేదు, ఏం లేదు, వెళ్ళు, వెళ్ళిక్కన్నుండి అంటూ కసురుకున్నాడు ఆ కొట్టు యజమాని అయిన చిలుక. రీటా కూడా ఆ చిలుకకు గట్టిగా సమాధానమిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఎంత ధైర్యం ఆ చిలుకకు! నాకు భిక్షం వేస్తున్నాడు. నాకేమైనా కాళ్ళు చేతులు లేవా ఏంటి? కష్టపడి పనిచేసి సంపాదించుకుంటాను నేను. అయినా ఇక్కడ ఆయనదొక్కటే కొట్టుందన్నట్టుగా మాట్లాడుతున్నాడు అని రీటా మనసులో చిలుకని తిట్టుకుంటూ వెళ్తుంది. అలా వెళ్తూ ఉంటే ఒక దగ్గర పావురం కుండలు చేస్తూ ఉంది. ఇతన్ని చూస్తే ఇతని దగ్గర పని చేయడానికి ఎవరూ లేనట్టుగా ఉన్నారు. ఇతన్ని వెళ్ళి పని అడుగుదాం అనుకుంటూ రీటా పావురం దగ్గరికి వెళ్ళింది. అయ్యా, పావురం గారు. చెప్పమ్మా, మీకే రకమైన కుండ కావాలి? అయ్యా, నేను కుండ కోసం రాలేదండి. మీ దగ్గర ఏదైనా పని దొరుకుతుందేమోనని అడగడానికి వచ్చాను. నా దగ్గర పని చేయడానికి ఏముంటుందమ్మా, చెప్పు. అలా అనకండయ్యా, ఏదో ఒక చిన్న పనున్నా కూడా చేస్తాను. నా పిల్లలు ఆకలితో పస్తులు పడుకుంటున్నారు అంటూ చాలా బాధగా చెప్పింది. రీటాని చూసి పావురానికి కూడా బాధేసింది. సరే సరే అమ్మా, అదిగో అక్కడ మట్టుంది కదా, దాన్ని మెత్తగా తొక్కటమే నీ పని. నువ్వు ఆ మట్టిని కాళ్లతో మెత్తగా చేస్తే నేను దాంతో కుండలు తయారు చేస్తాను. నువ్వు ఆ పనిలో ఉండు, నేను వెళ్ళి భోజనం చేసొస్తాను. అలాగేనండి, మీరొచ్చే వరకు మట్టిని పిండి పిండి చేస్తాను కదా. పావురం నవ్వుకుంటూ ఇంటికెళ్ళిపోయింది. రీటా వెళ్ళి ఆ మట్టి తొక్కటం మొదలెట్టింది. రీటా ఎంత తొక్కినా కూడా మట్టి కొంచెం కూడా మెత్తగా అవటం లేదు. ఏంటి, ఈ మట్టి ఇంత గట్టిగా ఉంది? మట్టి తొక్కటం అంటే చాలా తేలికైన విషయం అనుకున్నాను, కానీ అమ్మో, ఇంత కష్టమా? ఇలాగే రోజంతా తొక్కితే నా కాళ్ళు పని చేయకుండా అయిపోతాయి అనుకుంటూ రీటా కష్టపడుతూ మట్టి తొక్కుతుంది. అలా కొద్దిసేపు అయిన తరువాత పావురం తన భోజనం ముగించుకొని వచ్చింది. ఏంటమ్మా ఇది, నేను వెళ్ళి చాలాసేపు అయిపోయింది.
నేను భోజనం చేసి కొద్దిసేపు పడుకొని కూడా వచ్చాను. అయినా నువ్వు ఈ సుమంత కూడా మట్టి తొక్కలేకపోయావు. నేను మీరు వెళ్ళినప్పటి నుండి ఇదే పనిలో ఉన్నానండి. కానీ నేనెంత తొక్కినా కూడా మట్టి నలగటం లేదు. రీటా ఒంటి నిండా చెమటలు కారుతున్నాయి. అది చూసి పావురం నవ్వుతూ, అమ్మా, ఇక ఇది నీ వల్ల ఏ పని కాదు. ఇదిగో, ఇప్పటి వరకు నువ్వు చేసిన పనికి నీ జీతం 2 రూపాయలు. ఇది తీసుకుని వెళ్ళమ్మా అంటూ చెప్పాడు పావురం. రీటా సంతోషంగా 2 రూపాయలు తీసుకుని పిల్లలకి అవసరమైన వస్తువులు కొని ఇంటికి తీసుకెళ్ళింది. ఆ పూట పిల్లలు అమ్మ చేసిన వంటతో కడుపు నిండా తిని ప్రశాంతంగా పడుకున్నారు. ఈరోజు ఎలాగో అలా కాలం గడిచిపోయింది. వాళ్ళకి ఎలాగో కడుపు నింపగలిగాను. కానీ రేపటి సంగతెలా? రేపన్నది తలుచుకుంటేనే భయంగా ఉంది అనుకుంటూ రీటా కూడా పిల్లలతో కలిసి పడుకుంది. మరుసటి రోజు ఉదయాన్నే రీటా మళ్లీ పని కోసం వేటలో పడింది. కానీ ఈసారి ఎవరూ కూడా పనివ్వటం లేదు. నిన్నైనా కనీసం ఆ కుండలు తయారు చేసే పావురం పనిచ్చింది. ఈరోజెవరూ కూడా ఇవ్వటం లేదు. నా పిల్లలు నేనేదో తీసుకొస్తానని ఆశతో ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు నేను ఏం పని చేసి వాళ్ళ కడుపు నింపాలరా దేవుడా? వాళ్ళ ఆకలి ఎలా తీర్చాలి అని అనుకుంటూ చెరువు గట్టుపైన నడుస్తుంది. చెరువులో చాలా చేపలు చెంగు చెంగున ఎగురుతున్నాయి. చేపల్ని చూసిన తరువాత రీటాకి ఒక ఆలోచన వచ్చింది. తొందరగా ఒక గాలం తయారు చేసి చేపలు పట్టింది. ఈ పూటకి ఈ చేపలు సరిపోతాయి. అయినా నేను గాలంతో చేపలు బాగా పట్టాను. నేను రోజు ఇలాగే గాలంతో చేపలు పట్టి అమ్మితే ఎలా ఉంటుంది అని రకరకాలుగా ఆలోచిస్తూ ఇంటికెళ్ళింది. పిల్లలు చూసారా, ఈరోజు అమ్మ మీకోసం చేపలు తీసుకొచ్చింది. మనం చేపలు తినబోతున్నాం. తొందరగా చెయ్యమ్మా, మనమసలు చేపకూర తినక ఎన్ని రోజులవుతుందో అంటూ పిల్లలు కూడా చాలా సంతోషించారు. రీటా పొయ్యి వెలిగించి చక్కటి రుచికరమైన చేపల పులుసు వండటం మొదలెట్టింది. తను చేపల పులుసు వండటం మొదలెట్టాక చుట్టుపక్కల అందరికీ చేపల వాసన వెళ్తూ ఉంది. అప్పుడు ఆ ఇంటి పక్కన ఉన్న కొంగ రీటా ఇంటికొచ్చి, అమ్మా రీటా, చేపల పులుసు చేస్తున్నావా? అవునండి, మీకెలా తెలుసు? నువ్వు చేసే వంట వాసన మన ఊరి పొలిమేర వరకు వెళ్ళింది. ఎంత బావుందో! నువ్వు చేసే కూర వాసనే ఇంత బావుంటే ఇంక కూర రుచి ఇంకెంత బావుంటుందో తలచుకుంటేనే నోరూరిపోతుంది. అయ్యో, కూర వండటం పూర్తి కాగానే మీకు కూడా కొంచెం కూర ఇస్తానులేండి నువ్వివ్వకపోయినా నేనే లాక్కునేదాన్ని అంటూ నవ్వింది కొంగ. అది చూసి రీటా కూడా నవ్వింది. అలా రీటా చేపల పులుసు చేస్తూ ఉంటే ఒక్క కొంగ మాత్రమే కాదు, ఊళ్ళోని సగం పక్షులు రీటా ఇంటికి రావటం మొదలుపెట్టాయి. ఇక చేసేదేం లేక, అమ్మో, ఇంతమంది ఇంటికొచ్చి వెళ్లారు. నేను తెచ్చిందే 4 చేపలు. ఇందులో ఎంతమందికని కూరివ్వాలి అనుకుంటూ ఉంది. అయినా కూడా రీటా ఆ చుట్టుపక్కల వాళ్లకి కొద్ది కొద్దిగా తను చేసిన చేపల పులుసు పంపించింది. ఆ చేపల పులుసు తిన్న పక్షులన్నీ మిగతా పక్షులతో, ఇదిగోండి గ్రద్దగారు, నిన్న ఆ రీటా వండిన చేపల పులుసు ఎంత బావుందంటే, అబ్బో, ఆ రుచి గురించి చెప్పాలంటే మాటలు రావటం లేదు. అంత రుచికరమైన చేపల పులుసు నేనింతవరకు తినలేదంటే నమ్మండి. ఇలా పక్షులన్నీ రీటా చేసిన చేపల పులుసు గురించే మాట్లాడుకుంటున్నాయి. దాంతో రీటా కనిపించినప్పుడల్లా, అమ్మా రీటా, నీ చేపల పులుసు గురించి చాలా విన్నానమ్మా. ఈసారి చేసినప్పుడు నాకు కూడా కొద్దిగా పంపు. ఇలా కనిపించిన ప్రతి పక్షి రీటా పిచ్చుకని అడుగుతుంది. అప్పుడు రీటా పిచ్చుక బాగా ఆలోచించి, వీళ్ళందరికీ నా చేతి చేపల పులుసు బాగా నచ్చింది. అయితే నేను దీన్నే వ్యాపారంగా చేస్తాను. రోజు చేపల పులుసు చేసి అమ్ముతాను. దాని ద్వారా నాకు పని దొరికి 4 రాళ్లు కూడా సంపాదించుకోవచ్చు అనుకుని రీటా కొన్ని చేపలు తీసుకుని వెళ్లి వాటిని పులుసు పెట్టి అమ్మటం మొదలెట్టింది. ఆహా, రీటా చేతిలో ఏం మాయుందో తెలీదు గాని ఈ చేపల పులుసు రుచి మాత్రం అద్భుతం అనుకుంటూ పక్షులన్నీ రీటా దగ్గర చేపల పులుసు కొనేవి. అలా రీటాకి చేపల పులుసు వ్యాపారం బాగా కలిసొచ్చింది.
అలా రోజు చేపల పులుసు చేసి దాని ద్వారా వచ్చే డబ్బుతో తన పిల్లల్ని బాగా చూసుకుంటూ ఉంది రీటా పిచ్చుక. ఓ రోజున ఇంటి బయట సంధ్య పిచ్చుక విసనకర్రతో విసురుకుంటూ ఉండగా మాలిని చిలుక పల్లవి పావురం వచ్చాయి. ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాను, ఇంతలో మీరే వచ్చారు. మా గురించి అనుకుంటున్నావా? ఎందుకేమిటే? ఎటూ పొద్దుపోవటం లేదు, పడుకుందామంటే ఇంట్లో మొత్తం వేడిగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఇంట్లో అగ్నిపర్వతం మండుతున్నంత మంటగా వేడిగా ఉందే. మరి అంతలా సూర్యుడు మండుతున్నాడు. ఇలా అయితే మనం అడవిలో బతకటం ఎలాగే? అందుకే నేను పావురం ఒక నిర్ణయానికి వచ్చాం. ఆ విషయం చెప్పడానికి నీ దగ్గరికి వచ్చాం. అవునే సంధ్య, ఈ విషయంలో మాకు ఎలాంటి అడ్డు చెప్పడానికి వీల్లేదు. కంగారు పెట్టకుండా వచ్చిన విషయం ముందుగా చెప్పండి. పల్లవి, నువ్వు చెప్పవే. లేదు, నువ్వు చెప్పవే మాలిని. ఎవరో ఒకరు చెప్పండి. అసలే నేను ఎండవేడికి మండుతూ కోపంగా ఉన్నాను. మీరింకా నువ్వు నేను అంటూ మరింత కోపం తెప్పించకండి. నేను పల్లవి అడవిని వదిలిపెట్టి వెళ్ళిపోదామనుకుంటున్నాం. ఎందుకో నేను తెలుసుకోవచ్చా? ఎందుకో నీకింకా అర్థం కాలేదా సంధ్య? ఎండాకాలమనా? అవును సంధ్య, ఇది మామూలు ఎండ కాదు, రోహిణి కార్తె ఎండ. ఈ ఎండకు బండలు కూడా పగిలిపోతాయి, రైలు పట్టాలు కరిగిపోతాయి. అదంతా మనకెందుకు మాలిని? ఇలా చూడు సంధ్య, ఇప్పటికే అడవిలో నీళ్ల సమస్య ఉంది, చెట్లు ఎండిపోతున్నాయి, ఆహారం కూడా కష్టమే. అందుకే మేమీ నిర్ణయానికి వచ్చాం. నాకు మీ మీద నమ్మకం ఉంది. ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించే ఉంటారని అర్థం చేసుకుంటున్నాను. కాకపోతే నా కోసం మరో 2 రోజులుండి మరింత బాగా ఆలోచన చెయ్యండి. అలా అంటావా? సర్లే, నీ మాట మేమిప్పుడు కాదనలేదు కదా అని మూడూ కలిసి మిగతా విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాయి. సరిగ్గా అప్పుడే సాగర్ కాకి అడవిలోకొచ్చి ఒక చెట్టు మీద వాలింది. సాగర్ కాకికి చెమటలు కారుతూ ఉన్నాయి. ఇక్కడ సాయంత్రం వరకు రెస్ట్ తీసుకుందాం. ఇంత ఎండలో వెళ్ళటం అంత మంచిదేం కాదు అని సాగర్ కాకి అనుకుంటూ అక్కడే ఉంటుంది. ఆ రోజు సాయంత్రం వేళ తల్లి సంధ్య పిచ్చుక ఒక చెట్టు మీద వాలింది. ఆకాశంలో ఆనందంగా ఎగురుతూ సంబరపడుతున్న కీర్తి, సిరి అనే కూతురు పిచ్చుకల్ని చూసి మురిసిపోతూ, ఎంత చక్కగా ఆడుకుంటున్నాయి, చూడడానికి నాకున్న 2 కళ్ళు సరిపోవటం లేదు అని అనుకుంటూ ఉండగా భర్త సాగర్ కాకి వచ్చి పక్కన వాలింది. అందుకే సంధ్య, నా 2 కళ్ళు కూడా ఇవ్వడానికి నీ దగ్గరికి వచ్చాను అని చెప్పగానే సంధ్య పిచ్చుక తన పక్కన వాలిన భర్త సాగర్ కాకిని చూసి, మీరెప్పుడొచ్చారు? 10 నిమిషాలవుతుంది. ఇంటి దగ్గరికి వెళ్ళాను, తాళం ఉంది. ఖచ్చితంగా ఇక్కడే ఉంటావనిపించి వచ్చేశాను. చాలా సంతోషం. ఇంతకీ వెళ్ళిన పనేమైంది? పని మాత్రం దొరకలేదు సంధ్య, కాని పనికొచ్చే ఆలోచన మాత్రం ఒకటి బుర్రకు తట్టింది. అది మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే ఈ సమ్మర్లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా పిల్లలతో సంతోషంగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. ఏంటా ఆలోచన? స్విమ్మింగ్ పూల్ ఆలోచన సంధ్య. స్విమ్మింగ్ పూలా? ఎక్కడ కడతారు? ఎలా కడతారు? అసలే అతి ఎండల వల్ల అడవిలోని చెరువు, కుంటలు, కాలువలు, సెలయేర్లు ఎండిపోతుంటే. సంధ్య, ముందుగా నేను చెప్పేది వింటావా? మీరు చెప్పేది నేను వినటం కాదు, నేను చెప్పేది మీరు వినండి. మనం వర్షాకాలంలో లేమండి. నీళ్లు కోకొల్లలుగా ఎక్కడ పడితే అక్కడ ఉండడానికి, దొరకడానికి. అరే సంధ్య, ముందు నేను చెప్పేది విను. ఆలోచన బాగుంది, ఆచరణలో పెడితే మనల్ని పోషిస్తుందనే నమ్మకం కలిగితేనే ముందుకు వెళ్దాం. నమ్మకం లేకుంటే వదిలేద్దాం. మీరెన్ని చెప్పినా నేను వినను సాగర్. స్విమ్మింగ్ పూల్ అంటే మామూలు విషయం కాదు కదా. కట్టడానికి ఎక్కడో ఒక చోట ప్లేస్ ఉంటుంది, కానీ అందులో పోయడానికి కావలసిన నీళ్లని ఎక్కడి నుండి తీసుకొద్దని చెప్పు. ఆలోచిస్తే ఏదో ఒక ఉపాయం తడుతుంది సంధ్య. ఇలా నేను చెప్పేది విని అలా అది మనకు పనికిరాదని చెప్పేస్తే ఎలా చెప్పు? సరే సాగర్, మనకు స్విమ్మింగ్ పూల్ ఈ సమ్మర్లో కలిసొస్తుందనుకుంటున్నావు కదా? అవును సంధ్య. అయితే నువ్వు ఒక పని చేయి సాగర్. చెప్పు సంధ్య. అడవి మొత్తం తిరిగి ఎక్కడ స్విమ్మింగ్ పూల్ పెడితే బావుంటుందో చూడు. అందులోకి కావలసిన నీళ్లని ఎక్కడి నుండి తీసుకొస్తే బావుంటుందో కూడా చూడు. అసలే అడవిలో నీళ్ల సమస్య ఉంది. సరే సంధ్య,
నేను వెళ్ళి నువ్వు చెప్పినట్టు చేస్తాను. అని చెప్పి అక్కడి నుండి సాగర్ కాకి వెళ్ళిపోతుంది. సంధ్య పిచ్చుక ఆకాశంలో ఎగురుతూ ఆడుకుంటున్న తన కూతురు పిచ్చుకల దగ్గరికి వచ్చింది. పిల్లలు, ఇంకా ఆడుకున్నది చాలు, ఇంటికి వెళ్దాం పదండి. అబ్బా మమ్మీ, అప్పుడే వెళ్దామా? ఇంకాసేపు ఆడుకుంటాం. చెప్పు చెల్లి. అవును మమ్మీ, ఇంకాసేపు ఆడుకుంటాం. కావాలంటే నువ్వింటికి వెళ్ళు, నేను అక్క ఆడుకొని వస్తాము. వద్దు పిల్లలు, చీకటి పడే వరకు ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. ఇంకా చీకటి పడలేదు కదా మమ్మీ. పదండి పిల్లలు, మనం మన ఇంటికి వెళ్ళాలి. పట్నం వెళ్ళిన మీ నాన్న కూడా తొందరగా వస్తానని చెప్పాడు కదా అని సంధ్య పిచ్చుక అనగానే నాన్నంటే ప్రేమున్న కూతురు పిచ్చుకలు సంతోషిస్తూ మరొక మాట మాట్లాడకుండా నాన్న నాన్న అంటూ అక్కడి నుండి ఇంటివైపు వెళ్తుంటాయి. అది చూసి సంధ్య పిచ్చుక తనలో తాను, నాకు తెలుసు పిల్లలు, మీకు మీ నాన్నంటే ఎంతో ఇష్టమని. నేనింటికి వెళ్దామని ఎంత చెప్పినా వినలేదు గాని మీ నాన్నొస్తాడని చెప్పగానే మరో మాట మాట్లాడకుండా ఇంటివైపు వెళ్తున్నారు. వెళ్ళండి వెళ్ళండి అని అనుకుంటూ వెళ్తుండగా దారిలో మంగ కొంగ కలిసింది. ఏంటే మంగ, వేళ కాని వేళ వచ్చావ్? నేను ఈ అడవి నుండి వెళ్ళిపోదామనుకుంటున్నానే. జోక్ బాగుంది కానీ నవ్వొచ్చినప్పుడు నవ్వుతాను, సరేనా? ఒకసారి నా కోసం ఆ చెట్టు మీద వాలుదాం పదా అని చెప్పి మంగ కొంగ వెళ్లి ఒక చెట్టు మీద వాలింది. సంధ్య పిచ్చుక కాదనలేక వెళ్లి మంగ కొంగ పక్కన వాలింది. ఇప్పుడు చెప్పవే అని సంధ్య పిచ్చుక అనగానే మంగ కొంగకి కోపమొచ్చింది. సంధ్య పిచ్చుకని లాగిపెట్టి ఒక్కటి కొట్టింది. సంధ్య పిచ్చుక అయోమయంగా చూస్తుండగా, నేను ఈ అడవి నుండి వెళ్ళిపోతున్నానని చెప్తుంటే జోక్ బాగుంది, నవ్వొచ్చినప్పుడు నవ్వుతానని అంటావా? తమాషాగా ఉందా? అది కాదే, నువ్వు చెప్పేది నేను సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు చీకటి పడుతుంది, ఏదైనా ఉంటే రేపు మాట్లాడదాం. ఇప్పుడు మాత్రం ఇంటికి వెళ్ళు, సరేనా? నా పిల్లలు కూడా ఇంటికి వెళ్ళినట్టున్నారు అని చెప్పి అక్కడి నుండి భయంగానే సంధ్య పిచ్చుక బయలుదేరి ఇంటికొచ్చింది. ఇంట్లోని మంచంలో తండ్రి సాగర్ కాకితో కూతురు పిచ్చుకలు ప్రేమగా మాట్లాడుతూ నవ్వుకుంటూ ఉంటారు. తండ్రి కూతుర్లు అలా సంతోషంగా ఉండటం చూడగానే సంధ్య పిచ్చుకకి చెప్పలేని ఆనందమేసింది. అలా సమయం 2-3 గంటలు గడిచింది. కీర్తి, సిరి పిచ్చుకలు పడుకున్నాయి. సాగర్, నువ్వు చెప్పిన స్విమ్మింగ్ పూల్ గురించి ఏమైనా ఏర్పాట్లు చేశావా? అన్నీ చేశాను సంధ్య. నేను చెప్పడం కంటే నువ్వు రేపు చూస్తేనే బావుంటుంది. ఎండకు తట్టుకోలేక, అడవిలోని నీళ్ల సమస్య ఎదుర్కోలేక పల్లవి, మాలిని, మంగ ఇలా అన్నీ వెళ్ళిపోతామని చెప్తున్నాయి. అన్నీ వెళ్ళిపోతే మన స్విమ్మింగ్ పూల్ ఎలా నడుస్తుంది చెప్పండి? నేను ఆలోచన చేస్తాను సంధ్య, నువ్వు పడుకో అని చెప్పగానే సంధ్య పిచ్చుక పడుకుంటుంది. సాగర్ కాకి ఆలోచన చేస్తూ ఉంటుంది. మరుసటి రోజున అడవిలో ఉన్న పక్షులన్నీ కాకి పిచ్చుక ఏర్పాటు చేసిన ట్రాక్టర్ స్విమ్మింగ్ పూల్ని చూస్తాయి, మెచ్చుకుంటాయి. ఇలా చూడండి, ఈ అడవి మనది. దీన్ని మనం వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళినా బ్రతకలేం. మీకు నీళ్లకి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. ఎండకు తట్టుకోలేకపోతే ఇక్కడ అందరూ స్విమ్మింగ్ చెయ్యండి. మరి నా దగ్గర డబ్బులు లేవు కదా. అందుకే అగ్రిమెంట్ పేపర్ని రెడీ చేశాను. వానాకాలం వచ్చిన తరువాత ప్రతి ఒక్కరికి పని దొరుకుతుంది. అప్పుడు మా డబ్బులిస్తామని ఇందులో రాసి ఉంది. ఇది నచ్చితే సంతకం చెయ్యండి అని చెప్పగానే అన్ని పక్షులు ఆలోచన చేసి కాగితాల మీద సంతకాలు పెట్టాయి. హాయిగా స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. అలా కాకి పిచ్చుక అనుకున్న ట్రాక్టర్ స్విమ్మింగ్ పూల్ను రన్నింగ్ చేస్తూ జీవిస్తుంటాయి.